మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర తెలంగాణ గెస్ట్ అసోసియేషన్ కార్యక్రమం అట్టహాసంగా యాదాద్రిలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలో పాల్గొనడం జరిగింది. వారి సమస్యల పైన చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ అడగడం జరిగింది. వాటి మీద కూడా అంతా కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమం యాదాద్రిలో జరగడం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకసారి ప్రధాన రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్ మీ ప్రధాన లక్ష్యం ఏంటి? నిజంగా మీరు ఏమేమి డిమాండ్ జరిగినటువంటి సమావేశం యాదాద్రిలో పెట్టారు. ఇంతమంది 33 జిల్లాల నుంచి తరలి వచ్చారు. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు సార్? డిమాండ్స్ అంటే 400 డిమాండ్స్ పైన ఉన్నాయి గత 12 సంవత్సరాలుగా. ప్రధానమైన డిమాండ్ 57 డిమాండ్లు, అతి ప్రధానమైన డిమాండ్ 6 డిమాండ్లు. పెండింగ్ బిల్స్ ప్రధానమైన డిమాండే. దానికంటే ప్రధానమైనది ఈహెచ్ఎస్, దానికంటే ప్రధానమైనది డిఏలు, దానికంటే ప్రధానమైనది పిఆర్సి, దానికంటే ప్రధానమైనది 317, దానికంటే ప్రధాన సిపిఎస్. ఏది ప్రాధాన్యత కాదు, అన్ని ప్రాధాన్యమే. కాకపోతే మేము అడిగిన వాటిల్లో ఈ 6 అతి ప్రాధాన్యతగా చూపించాము. ముఖ్యంగా మేము అడిగేది హెల్త్ కార్డ్స్. ఇవన్నీ కూడా మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో గానీ, కేబినెట్ మీటింగ్ లో గానీ, ఆఫీసర్స్ కమిటీలో గానీ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినాయి. వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినాక కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అది కొంత ఆర్థిక పరమైన అంశాలు ఉండటం కారణం. కొంతమంది అధికారులు, మేము ఇందా చెప్పాం కదా, ప్రెస్ మీట్ లో కూడా చెప్పాం క్లియర్ గా, ఒకళ్ళిద్దరు అధికారులు ఉన్నారు, వాళ్ళు నియంతలాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ముందుకు వస్తాం రానప్పుడు. అది కూడా అల్టిమేటం ఇచ్చాం. లేని పక్షంలో జేఏసీ నుంచి కార్యాచరణ తీసుకుంటాం. ఉద్యోగులు ఏమైనా పంచాయతీ నడుస్తుందా ఈ మధ్యలో? ఉద్యోగస్తులు అంటే మీకు సంబంధించి జాగ్రత్తగా ఏమైనా గొడవలు నడుస్తున్నాయి అంటారా? ఎందుకు మీ పరిష్కార మార్గం సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీజీఈ జేఏసీగా రిజిస్టర్ చేయబడి 15 లక్షల ఉద్యోగులతోటి 206 సంఘాలతోటి ఒకే తాటిపైన ఉన్నది ప్రస్తుతం మాత్రమే. ఉద్యోగుల మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకున్న డిమాండ్స్ మాత్రమే. డిమాండ్స్ అంటే డిమాండ్స్ కూడా కావు, మాకు రావాల్సిన బాకీలు, మా జీతం, మా వేతనం, మా కూలి, మేము దాచుకున్న డబ్బులు, మేము జీతాలు పెంచమంటలే, మాకు ఏమని అడుగుతున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొన్ని రోజులు ఆగాం, ఇంకా ఆగుతాం, కానీ ఆర్థికేతర ఇమీడియట్ గా క్లియర్ చేయమని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా మీ ఉద్యోగులు ఉన్నారా, లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక మీ పైన ఏమన్నా అంటే నిర్లక్ష్యం వ్యవహరిస్తారు అనుకుంటారా? గత ప్రభుత్వంలో ఇట్లా మీరు మైక్ పెట్టారా? నాకు ఎవరైనా మాట్లాడారా? ఇట్లా మీటింగ్లు పెట్టారా? జిల్లాలకు ఎవరైనా వచ్చారా? భావ స్వాతంత్రం పూర్తిగా ఇప్పుడు ఉంది. కాకపోతే ఆర్థిక పరంగా లేనందువల్ల కొన్ని కావట్లేదు. మేము అడిగేది ప్రజల్లో మేము భాగస్వామే, మాది ప్రాధాన్యత ఇవ్వండి. మేము పనిచేసిన కాలాన్ని అడుగుతున్నాం. మేము ఏది కూడా రాయితీలు అడగట్లేదని చెప్తున్నాం. కనీసం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. మరి ఎందుకు ఆ హెల్త్ కార్డ్స్ పైన మీరు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నారు? సరే డిఏలు కావచ్చు, జీతాలు పక్కన పెడితే హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యానికి? హెల్త్ కార్డు విషయంలో కొంత క్లారిటీ లేదు. ఆల్రెడీ నాకు అన్అఫీషియల్ గా తెలిసిన సమాచారం 7 రాష్ట్రాల్లో తిరిగి వచ్చారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. జార్ఖండ్ ఏదో కొంత నచ్చినట్టుగా ఉన్నట్టున్నది. దాంట్లో ఉన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వర్కింగ్ ఎంప్లాయీస్, స్కేల్ ఉన్న ఎంప్లాయీస్ కి ఇస్తే 7.5 లక్షల మందికి ఇవ్వాలి, మొత్తం ఎంప్లాయీస్ కి ఇస్తే 15 లక్షలకు ఇవ్వాలి. వీటన్నిటి కూడా మోడాలిటీస్ తయారు చేయాలంటే అది పర్సంటేజా, కాంట్రిబ్యూషన్ అయ్యిందనే దాని మీద కొంత అంబిగ్యూటీ ఉంది. కానీ గవర్నమెంట్ కావాలి అనుకుంటే ఒక రోజులో కూడా చేయగలదు. మేము కోరేది కూడా అదే. మీరు చేసే ఆ మంచి పేరు త్వరగా చేయమని అడుగుతున్నాం. ఆ చేయాల్సిన బాధ్యత అధికారులు. వాళ్ళని మేము అడిగేది అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక మీరు ఇమీడియట్ చేయొచ్చు. ఖర్చు అయ్యేది కూడా పెద్ద లేదు. ఏదైతే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇచ్చే 650 కోట్లే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, మిగతాది మేము ఇచ్చుకుంటాం. మీరు ఇన్సూరెన్స్ కంపెనీ తోటో బ్యాంక్ తోటో ఎంఓవీ చేసుకుంటారో మాకు సంబంధం లేదు. సార్ చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ? ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినా కూడా పనులు జరగట్లేదు కదా. సీఎం ని కలిసే ఆలోచన ఏమైనా ఉందా? సీఎం గారిని కలవడం గత ప్రభుత్వం లాగా కాదు, ఎప్పుడైనా కలుస్తాం. ఇప్పుడు పోయి కూడా కలగలుగుతాం, చెప్పగలుగుతాం. సీఎం గారితో కలవడానికి అసలు ఎవరితో కలవడానికి కూడా ఇబ్బంది లేదు. గెజిటెడ్ అధికారుల సంఘంగా జేఏసీగా ఎనీ టైం కలిసే అవకాశం ఉంది. అందులో మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంత లేట్ అవుతుంది అనేది మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఆవేదన. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మా మార్గానికి అయితే ఆలోచన చేయట్లేదు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గం సంబంధించి 33 జిల్లాల నుంచి మొత్తం కూడా నిర్వర్తించారని చెప్తున్నారు. ఇది ఎవరైనా అడుగుతూ